हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वरियमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः। మన మాస్టర్ గారి శత జయంతి ఉత్సవాల్లో అంటే ఆగస్టు 11, 2025 నుంచి ఆగస్టు 11, 2026 వరకు కూడా మాస్టర్ గారి శత జయంతి ఉత్సవాలుగా మనం జరుపుకుంటున్నాము. ఉత్సవం అంటే ఏదో ఒక పండగలాగా జరుపుకోవటం కాదు. మాస్టర్ గారు శరీరంలోకి దిగి వచ్చినటువంటి ఒక అవతార విశేషం. ఆయన జీవితంలో ప్రధానంగా ఏవి ఆచరించి మనకు చూపించారు, ఎట్లాగ జీవించాలి అనేటటువంటి ఒక మార్గాన్ని మనకు నిర్దేశం చేశారు. ఇవి మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఆ మార్గంలో మనం జీవిస్తున్నామా, ఇంకా పరిపూర్ణంగా అట్లా జీవించడానికి మనలో చేసుకోవాల్సిన మార్పులు కానీ, మనం తెలుసుకోవాల్సిన విషయాలు కానీ, మనం చదువుకోవాల్సిన గ్రంథాలు కానీ ఏమైనా ఇంకా మిగిలి ఉన్నాయా, అవన్నీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకొని, ముందు మాస్టర్ గారిని గుర్తు చేసుకొని, ఆయన జీవితాన్ని గుర్తు చేసుకొని, ఆయన జీవన విధానాన్ని గుర్తు చేసుకొని, ఆయన ఉపదేశాలను గుర్తు చేసుకొని, పదే పదే మాస్టర్ గారు మనకి ఏమి బోధించారో అన్నిటినీ కూడా మనం గుర్తు చేసుకుని ఒక్కసారి సింహావలోకనం అంటాం కదా, అది చేసుకోవడానికి ఈ సంవత్సరాన్ని మనం ఉపయోగించుకోవాలని చెప్పి మనం ఒక నిర్ణయం చేసుకున్నాం. ఎందుకంటే 100వ సంవత్సరం అంటే మాస్టర్ గారు పుట్టినటువంటి 100వ సంవత్సరంలో మనం ఇంకా శరీరంతో ఉండి, ఆయన స్మరణలో ఉండి, ఆయన మార్గంలో జీవిస్తున్నాం అని అనుకుంటున్నాం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆయన్ని మనం గుర్తు చేసుకొని ఈ సంవత్సరం ఒక ప్రణాళికబద్ధంగా ఈ సంవత్సరం అంతా కూడా మన జీవితాన్ని ఒక తపస్సుగా, యజ్ఞంగా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనేటటువంటి దాని గురించి ఈ సంవత్సరం అంతా మనం ప్రయత్నం చేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మాస్టర్ గారి గురించినటువంటి సరైన అవగాహన అనేది మనకు ఉన్నట్లయితే మనకి సరైన మార్గం అనేది మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. మాస్టర్ గారి తాలూకు బాల్యం గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు వారి తండ్రి అయినటువంటి అనంతాచార్యుల వారి దగ్గర నుంచి సమస్త వేద విజ్ఞానము, వేద జ్ఞానము, యోగము, సాహిత్యము, ఆంగ్ల, సంస్కృత, ఆంధ్ర భాషలు, సాధనా విశేషాలు, ఇవన్నీ కూడా మాస్టర్ గారికి చిన్నతనంలోనే వారి తండ్రి గారి శిక్షణలో అభ్యాసం చేయడానికి కావాల్సినటువంటి ఒక అవకాశం మాస్టర్ గారికి వచ్చింది. దాన్ని ఆయన పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నారు. ఎందుకంటే తాతయ్య గారు అంటే మాస్టర్ గారు నాన్నగారు, ఆయన సామాన్యమైనటువంటి మనిషి కాదు. ఆయన కాలంలో ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వాళ్ళు కూడా తాతయ్య గారి రచనలు చదువుకొని వేదానికి ఈ రకంగా కూడా వ్యాఖ్యానం చేయవచ్చునా అనే సంగతి నాకు తెలియదు.
అలాంటి పుస్తకానికి అంటే సుపర్ణ అనే పుస్తకానికి నేను ఎట్లాగా ముందు మాట రాయగలను అని సర్వేపల్లి రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు అన్నారు అంటే దాన్ని బట్టి మాస్టర్ గారి నాన్నగారి తాలూకు స్థాయి మీరు అర్థం చేసుకోండి. అంతేకాకుండా ఆయన ఫ్రీడమ్ మూమెంట్లో కూడా ఆయన పనిచేశారు. ఫ్రీడమ్ మూమెంట్లో పనిచేసినటువంటి నాయకులు ఎంతోమంది ఆయనకి చాలా ఆత్మీయులైన స్నేహితులు. ఆ లక్షణాలే బహుశా మాస్టర్ గారికి వచ్చినాయేమో. ఎప్పుడు కూడా ఆయన దేశం గురించి, నాయకుల గురించి, దేశాల గురించి, దేశాల తాలూకు భవిష్యత్తు గురించి ఇవన్నీ మాస్టర్ గారు చాలా తరచుగా ఆయన లెక్చర్స్లో మాట్లాడుతుండేవారు. అంటే ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే మాస్టర్ గారికి వారి తండ్రి గారి దగ్గర నుంచి భారతీయమైనటువంటి వేదపరమైనటువంటి యోగశాస్త్రపరమైనటువంటి ఇవన్నీ కూడా చిన్నప్పుడే అంటే ఏంటి, ఆయన మెట్రికులేషన్ ఎగ్జామినేషన్కి కాశీ వెళ్ళి రాసి లోపలే అంటే ఆయన మెట్రికులేషన్ పూర్తయ్యే లోపలే చాలా విషయాలు మాస్టర్ గారు తనగా దయచి నేర్చుకున్నారు. అట్లాగే భక్తి, కృష్ణ భక్తి మనలో చాలామంది మాస్టర్ ఈకే గారు అంటే కృష్ణావతారంగా మన వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఇంచేత ఆయన జీవితం అంతా భగవద్గీత కానీ, భాగవతం కానీ, శ్రీకృష్ణుడి తాలూకు జీవన విధానం కానీ, శ్రీకృష్ణ తత్వం కానీ, జగద్గురు తత్వం కానీ ఇవన్నీ శ్రీకృష్ణుడు కేంద్రంగానే ఆయన మనందరికీ బోధించి ఆ అనుభూతి మనకు అందించారు. కాబట్టి మాస్టర్ గారిని మనందరూ కూడా కృష్ణావతారంగా, కృష్ణ అంశగా మాస్టర్ గారు పుట్టారని మనం చెప్పుకుంటాం. దానికి ఎక్కడ పునాది పడింది అన్నట్లయితే మాస్టర్ గారి తాలూకు తల్లి గారు శరీరం వదిలిపెట్టిన తర్వాత మాస్టర్ గారికి కలలో కనిపించి వేణుగోపాలుడి విగ్రహాన్ని ఆయనకి అందించి ఆ మంత్రాన్ని ఉపదేశం చేసినప్పటి నుంచి మాస్టర్ గారిలో ఆ కృష్ణతత్వం తాలూకు బీజం అనేటటువంటిది తల్లిగారు ప్రేమతో అందించినటువంటి ఆ కృష్ణ విగ్రహము, కృష్ణ మంత్రము ద్వారా ఆయనకి సిద్ధించి జన్మ అంతా కూడా ఆయన కృష్ణతత్వాన్ని మనకు బోధించారు. అంతేకాదు మాస్టర్ గారు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో ఒక కార్తీక పౌర్ణమి నాడు మాస్టర్ గారు కార్తీక పౌర్ణమి వెన్నెలలో ఆయన ఉంటున్న హాస్టల్ మేడపైకి వెళ్ళి చంద్రుడి తాలూకు వెన్నెల వెలుగులు సముద్రం పైన పడి ప్రతిఫలిస్తున్న దృశ్యాన్ని ఆయన చూసి ఒక అనుభూతికి లోనయ్యి గోపిక విరహంతో శ్రీకృష్ణుడిని వెతుక్కుంటూ వెళ్తున్నటువంటి ఒక భావన ఆయనలో కలిగి, అంటే ఏంటి, జీవుడు పరమాత్మ స్పర్శ గురించి పరితపిస్తూ వెళ్తున్నటువంటి అన్వేషణ తపన అది గోపిక రూపంలో ఆయనకి స్ఫురించినప్పుడు, అనుభూతి కలిగినప్పుడు ఆయనలోంచి పుట్టిందే రాసలీల అనేటటువంటి కావ్యము. మాస్టర్ గారు ఏం చెప్తారన్నట్లయితే ఆ కార్తీక పౌర్ణమి నాడు ఏ అనుభూతి అయితే ఆయనకి కలిగిందో ఆ అనుభూతే ఆయన చివరి వరకు కూడా ఆయనతో పాటుగా ఉంది సుమా అని మాస్టర్ గారు చెప్తారు. ఏ అనుభూతి అది? గోపిక శ్రీకృష్ణుడి కోసం చేసేటటువంటి అన్వేషణ, ఆమె పడే తపన. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటన్నట్లయితే మాస్టర్ గారికి ఆయన ప్రత్యేకంగా ఏదో సాధన చేసుకుని, తపస్సు చేసుకుని, ఉపాసన చేసుకుని వచ్చింది అనే దానికన్నా ముందే ఆ అనుభూతి కానీ, ఆ జ్ఞానం కానీ వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి రాసలీల కావ్యం రాయడానికి ముందు, రచనకి ముందు అనుభూతి గురించి మాస్టర్ గారు మనకి చెప్పిన దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఆ అనుభూతులైనా ఆయన జీవించారు, ఆ అనుభూతి ఆయన మనకి పంచి ఇచ్చారు. సో విజ్ఞానము జ్ఞానము కన్నా ముందు అనుభూతి అనేటటువంటిది, భగవద్ అనుభూతి అనేటటువంటిది అది చాలా ఇంపార్టెంట్. మనకు కూడా జీవితంలో ఎన్ని పుస్తకాలు చదువుకున్నామో, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేయర్ చేస్తున్నాము, ఎన్ని యజ్ఞాలు చేశాము, ఎంత జ్ఞానం సంపాదించుకున్నాము అనేదంతా ఒక ఎత్తు అయితే, జీవితంలో మనకున్న అనుభూతి అన్నిటికీ మించినటువంటిది. అది మాస్టర్ గారికి కలిగింది, అది మాస్టర్ గారు మనకి
పంచి ఇచ్చారు. ఈ అనుభూతి కలగడానికి ప్రత్యేకమైన సాధన మార్గాలు, యోగానికి సాధన మార్గం ఉంటుంది, తపస్సుకి సాధన మార్గం ఉంటుంది, యజ్ఞయాగాదులకి సాధన మార్గాలు ఉంటాయి, దేనికైనా సాధన మార్గాలు ఉంటాయి. అనుభూతికి సాధన మార్గం ఉండదు. అనుభూతి కలగడమే అంతే. అది దైవానుగ్రహం అనుకుంటామా? ఏం అనుకున్నా అది మనం అనుకోవడమే అవుతుంది. అనుభూతి అనేది మనకు కలగాలి. ఆ అనుభూతిలో జీవితం అనేటటువంటిది ముందుకి సాగాలి. అది మాస్టర్ గారికి కలిగింది. అదే అనుభూతి వారి దగ్గర నుంచి కూడా మనం తీసుకున్నాము. మాస్టర్ గారు గుంటూరులో ఉన్నప్పుడు మాస్టర్ గారు చాలా సాధన చేశారు. సాధన అనే కన్నా కూడా చాలా ఉపాసన చేశారు మాస్టర్ గారు. మంత్రశాస్త్రం పైన ఆయనకి చాలా మంచి పట్టు ఉన్నది. మంత్రశాస్త్రాన్ని ఎట్లాగ అధ్యయనం చేయాలి, మంత్రాలని, మంత్ర అధిదేవతల్ని ఎట్లాగ ఉపాసన చేయాలి, ఏ మార్గంలో ఉపాసన చేయాలి, ఆ మంత్రాల తాలూకు సంపుటీకరణం అంటే ఏంటి, ఇదంతా కూడా మాస్టర్ గారికి చాలా అందులో మాస్టర్ గారికి చాలా ప్రవేశం ఉంది, చాలా జ్ఞానం ఉంది. అదెట్లా కలిగింది మాస్టర్ గారికి? ఎదెట్లా వచ్చింది అంటే, ఆయన మళ్ళా మొదటికి వచ్చి మనం ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్ గారు బిఏ ఆనర్స్ చదువుకోవడానికి వచ్చినప్పుడు, ఎంఏ తెలుగు చదువుకోవడానికి వచ్చినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలోకి మాస్టర్ గారు వెళ్ళిన తర్వాత ఆయన పుస్తకాలు వెతుక్కుంటూ ఉంటే సర్జాన్ వుడ్రాఫ్ రాసినటువంటి, సర్జాన్ వుడ్రాఫ్ అంటే ఆయన బ్రిటిష్ కలెక్టర్, అయినా ఒక జిల్లా కలెక్టర్గా ఉండేవారు. ఆయన పూర్వజన్మ సుకృతం అనుకోవాలో ఏమనుకోవాలో మనకు తెలియదు. ఆయనకి భారతీయ ఇతిహాసాల మీద కానీ, ముఖ్యంగా భారతీయుల తాలూకు మంత్రశాస్త్రం మీద ఆయనకి బాగా ఇంట్రెస్ట్ బాగా కలిగి ఆయన ఉపనయనం చేసుకుని పిలక అది పెట్టుకుని అయినా సంస్కృతం నేర్చుకుని ఎంతోమంది ఉపాసకులను కలుసుకుని వాళ్ళ శుశ్రూష చేసి ఎన్నో గుహల్లోకి వెళ్ళి అక్కడ ఇంకా ముద్రించబడినటువంటి తాళపత్ర గ్రంథాలన్నీ కూడా ఆయన సేకరించుకొని అట్లాగా మంత్రశాస్త్ర గ్రంథం, ఈరోజు మంత్రశాస్త్ర గ్రంథాలు మనకి భారతదేశంలో ఉన్నాయి అంటే అది సర్జాన్ వుడ్రాఫ్ గారి తాలూకు సేవ, ఆయన సాధించినటువంటి ఆ కృషి వల్లనే ఈరోజు భారతదేశంలో ఇన్ని మంత్రశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి తప్ప లేకపోతే చాలా గ్రంథాలు వెళ్ళిపోయినాయి భారతదేశం నుంచి. ఇవి కూడా అలా పోయే ఉండేవి. ఆ గ్రంథాలన్నీ కూడా ఆయన ఇంగ్లీష్లో వ్యాఖ్యానంతో ఒరిజినల్ సంస్కృత శ్లోకాలని సంస్కృతంలోనే ఉంచి ఇంగ్లీష్లో చక్కటి వ్యాఖ్యానాన్ని కానీ చక్కటి పరిచయాన్ని కానీ ఆయన ఇచ్చారు. ఆయన అంటే మాస్టర్ గారికి చాలా పూజ్యభావం. ఆ పుస్తకాలు అన్నీ కూడా మాస్టర్ గారు క్షుణ్ణంగా చదువుకున్నారు. ఎప్పుడు చదువుకున్నారు? ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన తెలుగు చదువుకోవడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చినప్పుడు అది అలా జరుగుతుండగా ఈ మొత్తం అంతా ఆయన చదువుకుని దాని మీద మాస్టర్ గారు చాలా మంచి పట్టు సంపాదించి ఆ సాధన మార్గంలో, ఉపాసన మార్గంలో మాస్టర్ గారు చాలా ముందుకు వెళ్ళారు. అది గుంటూరులో జరిగింది కాబట్టి చాలామంది కొంచెం తెలుసుంటుంది. అట్లాంటి సాధన గుంటూరులో జరిగింది. అట్లాంటి సాధన మాస్టర్ గారికి విశాఖపట్నంలో కూడా జరిగింది. దీనికన్నా ముందు మాస్టర్ గారు గాయత్రి ఉపాసన, గాయత్రి మంత్ర సాధన చాలా బాగా చేసుకున్నారు. ఆయన అద్భుతంగా జరిగింది ఆయనకి. ఆ గాయత్రి మంత్ర ధ్యానంలోనే కదా మాస్టర్ సివి గారు మాస్టర్ గారికి ఆ ధ్యానంలో కనిపించి దర్శనం ఇచ్చి మాస్టర్ గారిలో ఆయన ప్రజ్ఞని నిబిడీకృతం చేసినటువంటిది, ప్రతిష్ఠించినటువంటిది ఆ గాయత్రి మంత్రం మాస్టర్ గారు చేసుకుంటున్నప్పుడే కదా. అదే గాయత్రి మంత్రాన్ని మాస్టర్ గారు విశాఖపట్నంలో ఉన్నప్పుడు శాంతి ఆశ్రమం దగ్గర ఉండేటటువంటి వటవృక్షం కింద కూర్చుని కూడా ఆయన సాయంకాలం పూట గాయత్రి ధ్యానం చేసుకుంటున్నట్లుగా మాస్టర్ గారు చాలా మాటలు మనకు చెప్పేవారు. అందుకే జగద్గురు పీఠంలో మాస్టర్ శ్రీ గారి ప్రేయర్ ఎంత ఇంపార్టెంటో మనకి ఆ ప్రేయర్ అయిన తర్వాత ఆ గాయత్రి ధ్యానం అంత ఇంపార్టెంట్. మాస్టర్ శ్రీ గారు కూడా ప్రేయర్ తప్ప ఓంకారం కానీ మిగతా మంత్రాలు కానీ మిగతా అనుష్ఠానాలు కానీ ఏవి చేయొద్దని చెప్పారు, కానీ గాయత్రి మాత్రం మీరు చెయ్యొద్దు అని చెప్పలేదు. ఆయన కూడా అప్పుడప్పుడు ప్రేయర్స్ చేసుకునే రోజుల్లో కూడా ఆయన కూడా గాయత్రి చేసేవారు సుమా అని కూడా చెప్తూ ఉంటారు. అట్లాంటి గాయత్రి మంత్రోపాసన మంత్రసిద్ధి పొందినటువంటి వారు మాస్టర్ గారు. అంతేకాకుండా మాస్టర్ గారు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఆయన ఫీజు కట్టాల్సినటువంటి పొజిషన్లో అదే ఆఖరి రోజు ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి
ఆఖరి రోజు కట్టడానికి వచ్చిన టైంలో ఆయన దగ్గర డబ్బులు లేవు, ఇంకా మనీ ఆర్డర్ రాలేదు తండ్రి గారి దగ్గర నుంచి. మాస్టర్ గారు దిగులుగా ఉన్నప్పుడు అప్పుడు మాస్టర్ గారు శ్యామలా మంత్ర ఉపాసన చేస్తున్నారు. శ్యామలాదేవి ఎంత అందంగా ఆయన కనిపించిందో ముత్తైద రూపంగా. మాస్టర్ గారు ఆవిడ చెవి కమ్మల దగ్గర నుంచి, చేతి గాజుల దగ్గర నుంచి, ఆమె చిరు మందహాసం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఎంత బాగా మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, అలాంటి ఒక ముత్తైదవ 35 సంవత్సరాలు ముత్తైదవ మాస్టర్ గారికి కనిపించి పర్వాలేదులే నాయన అని చెప్పి ఆమె చేతితో మాస్టర్ గారిని స్పర్శిస్తే, భుజం తట్టితే మాస్టర్ గారు చెప్తారు, ఇంతవరకు ఆ స్పర్శ ఇప్పటికీ నాకు నా అనుభవంలోనే ఉంది సుమా, ఇప్పటికీ తలుచుకుంటే ఆమె నా భుజం మీద చేసినట్టుగానే ఉంటుంది సుమా అని చెప్తారు మాస్టర్ గారు. అట్లాంటి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి జరిగితేనే ఆ స్పర్శ అనేది జీవితం అంతా వాళ్ళు నడిపిస్తూ ఉంటుంది. ఎన్ని స్తోత్రాలు చెప్పినా, ఎన్ని సహస్రనామాలు చేసినా భక్తి కలుగుతుంది. కానీ ఈ స్పర్శ, ఈ అనుభూతి అనేది కలగటం అనేది జరిగినట్లయితే అది కొన్ని జన్మలు మన వెంట వస్తుంది. అంటే మాస్టర్ గారు పరమ గురువులు అనుగ్రహించడం అనేది మనం చెప్పుకుందాం. అప్పుడు పరమ గురువులు అనుగ్రహించడానికి ముందే మాస్టర్ గారిని ఆ దేవతలు ప్రత్యక్షంగా అనుభవించి ఆ అనుభూతిని మాస్టర్ గారికి కలిగించారు సుమా అని చెప్పడం గురించే నేను మీకు చెప్తున్నాను. ఉత్తినే ఒక మానవుడు మహాత్ముడు అయిపోడు. కేవలం గ్రంథాలు చదువుకున్నంత మాత్రాన, వేదం చదువుకున్నంత మాత్రాన, వేదాన్ని పఠిస్తున్నంత మాత్రాన, లేకపోతే వాటి మీద ప్రసంగాలు చేస్తున్నంత మాత్రాన, వాటి మీద గ్రంథాలు రాసినంత మాత్రాన అనుభూతి కలగాలనే గ్యారంటీ రూల్ ఎక్కడా లేదు. అట్లాంటి అనుభూతి మాస్టర్ గారికి కలిగింది. ఆ అనుభూతి ఆయనకి కలిగింది కాబట్టి ఆయన అనుభూతిని మనకి ప్రసాదించడానికి అవకాశం మనకు కలిగింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మాస్టర్ గారి హృదయాన్ని ఒకసారి మీరు మాస్టర్ గారి తాలూకు చిరుమందహాసంతో కూడినటువంటి ఆ ముఖాన్ని ధ్యానం చేయండి. కళ్ళల్లో ప్రేమ నింపుకొని, మన పట్ల అపారమైన కరుణ ప్రేమ నింపుకొని మన పక్క ఆయన చూస్తున్నట్టుగా ఆయన కళ్ళల్లోకి చూసి ఒకసారి ఆయన స్మరించుకోండి. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత ధైర్యం మనకు కలిగేదో, ఎంత తృప్తి ఆనందం మనకు కలిగాయో ఆ మాటలను ఒక్కసారి మీరు గుర్తు చేసుకుని మాస్టర్ గారిని స్మరించుకోండి. దీన్ని మించిన ధ్యానం ఇంకొకటి లేదు. ఇక మాస్టర్ గారు ముందుకు వెళ్ళినట్లయితే మాస్టర్ సివి గారు మాస్టర్ గారికి దర్శనం ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళా మాస్టర్ గారు కొన్ని అనుకోని సందర్భాల్లో మాస్టర్ గారు ప్రేయర్ జరిగే చోటుకి వెళ్ళటం, మళ్ళీ ఒకసారి మాస్టర్ గారి తాలూకు రూపాన్ని దర్శించిన తర్వాత ఆయనకి జరిగిన సంఘటన గుర్తుకు రావటం, శరీరం అంతా కూడా విద్యుత్ ప్రకంపనలాగా కలగటం అనేటటువంటిది జరిగిన తర్వాత పూర్తిగా మాస్టర్ గారి తాలూకు జీవితం మాస్టర్ సివి గారికి అంకితం అయిపోయింది. ఆయన ఈయనలోకి దిగొచ్చారా, ఈయన ఆయనలోకి వెళ్ళారా, ఇద్దరు ఒకటిగానే పనిచేశారా అనేటటువంటిది ఇక్కడ మనం దాని గురించి చర్చించిన అవసరం లేదు. మన వరకు మాస్టర్ గారైనా సివి గారైనా వీళ్ళిద్దరూ మన వరకు ఒకటే, వాళ్ళ మధ్య భేదం లేదు. వాళ్ళు మనం కంపేర్ చేసేటటువంటి కంపేరిటివ్ స్టడీస్ ఇవి కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. మాస్టర్ సివి గారు ఆయనంతటా ఆయనగా మాస్టర్ గారికి ధ్యానంలో దర్శనం ఇచ్చి, తర్వాత మాస్టర్ గారికి తెలియకుండా ఆయన ఆ ప్రేయర్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఆయన తాలూకు శక్తి ప్రసారాన్ని మాస్టర్ గారికి లోనికి పంపించి తనలో ఒక్కొక్కటిగా మాస్టర్ ఈకే గారిని మాస్టర్ గారు సివి గారు చేసుకున్నారు. కాబట్టి ఆయన ఎంచుకున్న ఒక ఉపకరణం మాస్టర్ గారు, మాస్టర్ సివి గారు ఎంచుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ మాస్టర్ గారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈవేళ కొన్ని వేల మందో కొన్ని లక్షల మందో మనకు తెలియదు, వాళ్ళు మాస్టర్ సివి గారి ప్రేయర్ చేసుకుంటూ ఆయన తాలూకు సాన్నిధ్యాన్ని, ఆయన తాలూకు ఆశీస్సుల్ని, ఆయన తాలూకు శక్తిని, ఆయన తాలూకు యోగాన్ని ఇంతమంది పొందుతున్నాం అన్నట్లయితే, ఓ రకంగా చెప్పాలన్నట్లయితే మాస్టర్ ఈకే గారి ద్వారానే ఆ వెలుగు మనకు అందింది. భూగోళంలో ఎన్నో లక్షల మందికి ఎన్నో దేశాల్లో అది అందింది అన్నట్లయితే మాస్టర్ గారిని మాస్టర్ సివి గారు ఎంచుకున్నందువల్లే జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. రెండవది, మాస్టర్ గారు ఒక క్లీన్ ఇన్స్ట్రుమెంట్. ఆయన క్లీన్ ఇన్స్ట్రుమెంట్ అంటే అర్థం ఏంటి?
ఆయనకి మనస్సులో అన్యమైన భావన ఏదీ లేదు ఆయనకి. మాస్టర్ గారికి ఆయనకంటూ ఆయన జీవితం లేదు. మాస్టర్ గారు సంసారిగా ఉండి భార్య పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏనాడు సంసారంలో ఇరుక్కున్నటువంటి వారు కాదైనా, సంసారాన్ని వదిలిపెట్టినటువంటి వారు కూడా కాదు మాస్టర్ గారు. సంసారం పట్ల ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తూనే తన గురువులైనటువంటి వాళ్ళు ఏ మార్గంలో తీసుకువెళ్తున్నారో ఆ మార్గానికి పరిపూర్ణమైనటువంటి శరణాగతి చెంది ఆ మార్గమే జీవితంగా నడిచినటువంటి వాడు మాస్టర్ గారు తప్ప, తనకంటూ ఒక మార్గము అని కానీ, తనకంటూ ఒక యోగ మార్గము అని కానీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన బృందము అని కానీ, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మంత్రమో లేకపోతే మరొక ధ్యాన మార్గమో అనేటటువంటిది కానీ ఏది మీకు ఈకే గారి దగ్గర కనిపించదు. మీకు కనిపించదు. ఏనాడు ఆయన తన భార్యను కానీ తన పిల్లలను కానీ దేన్ని కూడా తన ముందుకు తీసుకొచ్చి తన వారసులుగానో లేకపోతే మరొక దానిగానో ముందుకు పెట్టాలని ఏనాడు ఆయన ప్రయత్నం చేయలేదు మాస్టర్ గారు. తనకున్న శిష్యులందరినీ తను ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా ధనాన్ని కానీ అధికారాన్ని కానీ పెంచుకోవాలనేటటువంటి తాపత్రయం ఏనాడు ఆయన పడలేదు. ఆయన దగ్గర కోటేశ్వర్లు అయినటువంటి వాళ్ళు, లక్షాధికారులు అయినటువంటి వాళ్ళు, చాలా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయాల్లో చాలా ఉన్నతమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మహా కవులైనటువంటి వాళ్ళు ఎంతమంది ఆయన చుట్టూరా ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంతమంది ఆయన చుట్టూరా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ వాళ్ళు ఎవరి దగ్గర నుంచి మాస్టర్ గారు ఏ ప్రయోజనాన్ని పొందలేదు. ఏ ప్రయోజనాన్ని మాస్టర్ గారు పొందలేదు. ఆయనకి బ్యాంక్ అకౌంట్ లేదు, ఆయనకి ఇన్సూరెన్స్ లేదు, ఆయన దగ్గర డబ్బులు ఆయనకు కావాల్సినటువంటి డబ్బులు తప్పిస్తే ఈనాడు డబ్బులు ఆయన దగ్గర లేవు. ఈనాడు అధికారం అనేది అధికార దర్పం ఈనాడు కూడా ఆయన చూపించలేదు. సామాన్యుడిలో సామాన్యుడిగా, మనలో ఒకడిగా, మన ఇంటికి పెద్దగా ఆయన ప్రేమ అంతా మనకి పంచిపెట్టి, ఆయన జ్ఞానం అంతా మనకి పంచిపెట్టి, ఆయన చేసుకున్న తపస్సు యోగము తాలూకు ఉపాసన తాలూకు ఫలితాలన్నీ కూడా మనకు పంచిపెట్టి ఎన్నో గ్రంథాలు రాసి ఆ గ్రంథాల మీద వచ్చే ప్రతిఫలాన్ని ఏది అని తీసుకోకుండా ఎన్నోసార్లు విదేశాలు వెళ్ళి ఆ విదేశాలు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు గురువుని చూస్తుంటే వాళ్ళు ఎంతెంత కాంట్రిబ్యూషన్స్ వాళ్ళు తెచ్చుకుంటారో ఇండియాకి. దాంతో పెద్ద పెద్ద ఆశ్రమాలు, పెద్ద పెద్ద నిర్మాణాలు ఎంతో బిల్డప్ చేసుకున్నటువంటి వాళ్ళు మనం చూస్తున్నాము. ఏనాడు విదేశాల నుంచి మాస్టర్ గారు తెచ్చి కార్యక్రమం చేసుకున్నారు, ఈ డబ్బులతో మాస్టర్ ఇల్లు కట్టుకున్నారు, ఈ డబ్బులతో మాస్టర్కి ఒకటి చేశారనేటటువంటిది ఈ బృందంలో ఎవ్వరూ ఎప్పుడు చూసుండరు. తన కుటుంబం అంతటినీ కూడా తను ఎలాగా మంచి స్థితిలో పెట్టుకోవాలనే ప్రయత్నం ఏనాడు ఆయన చేయలేదు. గట్టిగా చెప్పాలంటే ఏంటి తెలుసా మీకు, ఆయన కుటుంబం కన్నా ఆయన పిల్లలతో కన్నా కూడా వాళ్ళ పిల్లల ఏజ్లో ఉండే మాతో ఎక్కువ టైం గడిపారు మాస్టర్ గారు. ఇది అసలు నమ్మడానికి వీల్లేని విషయం. అది ఆయనకి అప్పటికే 4 పిల్లలు ఉన్నారు, ఒక కూతురు ఉన్నది, తర్వాత ఒక చిన్నమ్మాయి పుట్టింది. అనంతకృష్ణ గారు వాళ్ళు నా ఏజ్ వాళ్ళే. రెండో అబ్బాయి బుజ్జి గారి వయసులో మా సత్యదేవ గారు, నవనీత గారు అందరూ కూడా బుజ్జి గారు ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళే, అటు ఇటులో. కానీ ఒక్కసారి మాస్టర్ గారి లైఫ్ మాకు చూస్తే వాళ్ళ పిల్లల కన్నా కూడా మాకు ఎక్కువ టైం మాకు ఇచ్చారు మాస్టర్ గారు. మాతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు మాస్టర్ గారు. అందరూ చాలా చిన్న వయసులో వెళ్ళాం కదా, అది ఏ గురువు చేస్తాడండి? మా దగ్గర డబ్బులు ఉన్నాయా? మేమేమైనా పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్, ఐఏఎస్ ఆఫీసర్లు పిల్లలమా? మేమేమైనా చదువు మధ్యలో ఆఫ్ చేసేసి ఎక్కడి నుంచో వచ్చి మాస్టర్ గారి దగ్గర ఆయనకి ఆకర్షితులు ఉండిపోయినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వెంట పెట్టుకుని మాస్టర్ గారు ఆయన జీవితం అంతా మతనే గడిపారు. మాస్టర్ గారు మమ్మల్ని పక్కన పెట్టి మాస్టర్ గారు లక్షాధికారులు అయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఆయన ఉన్నారు కదా, వాళ్ళందరినీ చుట్టుపక్కల పెట్టుకుంటే నిజాన్ని చెప్పాలంటే ఆర్గనైజేషన్ ఇంకా చాలా పెద్దగా అయిపోయేదేమో నాకు తెలియదు. కానీ వాళ్ళు ఎవరిని ఆయన దగ్గర పెట్టుకోలేదు.
ఎవరన్నా వస్తే పలకరించడం వెళ్ళిపోవడం తప్పిస్తే మాస్టర్ గారు వాళ్ళని దగ్గర పెట్టుకుని వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో జగద్గురు పీఠాన్ని డెవలప్ చేద్దాం అనేటటువంటి ప్రయత్నం మాస్టర్ గారు చేయలేదు. సాధారణంగా గురువులందరూ కూడా దగ్గర వాళ్ళని పెట్టుకుంటారు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని, ధనం ఉన్నటువంటి వాళ్ళని, పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళని, ఆర్గనైజేషన్కి పనికొచ్చేటటువంటి వాళ్ళని, వాళ్ళకి పర్సనల్గా పనికొచ్చేటటువంటి వాళ్ళని, సమాజంలో బాగా గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళని, పేరు ప్రశ్నలు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళ ఆశ్రమాలు కానీ వాళ్ళ కార్యక్రమాలు కానీ ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళంతా కూడా ఎక్కడ అంతే కదా. దానికి భిన్నంగా మాస్టర్ గారు ఏ ఉద్యోగాలు చేయకుండా చిన్నప్పుడే ఇంట్లోంచి వచ్చిన పిల్లలు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, చదువు పూర్తి కాలేదు, వాళ్ళేమీ పెద్ద ధనవంతుల పిల్లలు కాదు, మన మహామేధావుల కాదు. అలాంటి వాళ్ళని పెట్టుకుని మాస్టర్ గారు జగద్గురు పీఠాన్ని స్థాపించి వాళ్ళని నడిపించుకుంటూ, ఆర్గనైజేషన్ నడిపించుకుంటూ ముందుకు వెళ్ళారంటే ఒకసారి మీరు ఆలోచించండి. మాస్టర్ గారితో ఇట్లాంటి విధానంతో మీరు ఎవరినైనా గురువుని మీరు చూడగలరా? మీరు గుర్తు తెచ్చుకున్నారు ఎవరిని మీకు కనిపిస్తారా? కనిపించరు. ఇంకొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మాస్టర్ గారు లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు గుంటూరులో ఎంతమంది మాస్టర్ గారి ఇంటికి వచ్చి భోజనాలు చేసి వెళ్తూ ఉండేవారు. ఆయన లెక్చరర్ జీతం ఎంత వస్తుంది? మాస్టర్ గారికి ఏమో ఆస్తులు ఏమీ లేవు కదా. ఎంతమంది వచ్చినా అంతమందికి మాస్టర్ గారి ఇంట్లో భోజనాలు పెడుతుండేవారు మాస్టర్ గారి భార్య మహాతల్లి. ఆమె వంటింట్లో ఎవరికి రావే వంట, చాలా సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టారు కాబట్టి ఆమె వంట చేసుకోవాలి, ఇంకెవరిని వంటింట్లో రానిచ్చేవారు కాదు. ఇంతమందికి ఆమె వంట చేసి పెట్టాలి. మాస్టర్ గారు అర్ధరాత్రి కూడా ఎవరినో పట్టుకొచ్చేవారు ఇంటికి. ఓ పేషెంట్ని పట్టుకొచ్చి ఈ జబ్బు తగ్గేదాకా ఇక్కడే ఉంటాడని చెప్పేవారు. టీబీ పేషెంటో తెలియదు, ఇంకో పేషెంటో తెలియదు. చిన్న ఇల్లు, పిల్లలు, భార్య, తక్కువ జీతం, దాంతోనే విశాఖపట్నం వచ్చిన తర్వాత కూడా అదే సాగించారు, అదే కార్యక్రమం సాగించారు మాస్టర్ గారు. ఇంట్లో వంట మనిషి లేదు. అక్కయ్య గారే అంటే మాస్టర్ గారి భార్య అందరికీ వంట చేసి పెట్టాలి. విశాఖపట్నం గురు పూజలకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మాస్టర్ గారితో గుంటూరులో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, గుంటూరులో మాస్టర్ గారితో కలిసి ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా విశాఖపట్నం గురు పూజలకు వస్తే ఒక 3 రోజులు 6 రోజుల ముందు వచ్చేసేసి మాస్టర్ గారి ఇంట్లోనే దిగేవారు. గురు పూజ అయిన తర్వాత మళ్ళీ కొంతకాలం మాస్టర్ గారి ఇంట్లో ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ అక్కయ్య గారు వంట చేసి పెడుతూ ఉండేవారు. మాస్టర్ గారికి ఉద్యోగం విశాఖపట్నం వచ్చిన తర్వాత మాస్టర్ గారు జాబ్ రిజైన్ చేశారు కదా, ఫారెన్ టూర్స్ మొదలైన తర్వాత రిజైన్ చేసేసారు. ఆయన ఇన్కమ్ ఎక్కడిది? ఎస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ ఇస్తే ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు. హోమియోపతి మందులు ఇస్తే ఎవరి దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు. మీ ఎవరు ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించే పరిస్థితి ఆ రోజుల్లో మాకు లేదు. మాకు ఏమైనా కావాలిస్తే మాస్టర్ గారు అడిగే పరిస్థితి మాది. ఒకసారి ఆలోచించండి మీరు. ఆయనకున్న క్యాలిబర్లో, ఆయనకున్న జ్ఞానంలో, ఆయన చుట్టూ ఉన్నటువంటి శిష్యులు పైవాళ్ళు, మన బృందం కాకుండా ఉన్నవాళ్ళు, ఆయన ఏనాడైనా ధనం పక్క కానీ, అధికారం పక్క కానీ, సంపద పక్క కానీ చూసారా అండి? అంటే మీకు ఏమర్థం అవుతుంది? సర్వసంగ పరిత్యాగి మాస్టర్ గారు అని తెలుస్తుంది. మహాజ్ఞాని మాస్టర్ గారు అని తెలుస్తుంది. శ్రద్ధ, అభ్యాసం, వైరాగ్యం అని చెప్తారే మనకి. ఆ వైరాగ్యం అనేది మూర్తి గురించినటువంటి ఒక మూర్తి మహనీయుడు మాస్టర్ గారు అని తెలుస్తుంది. త్యాగే నైకి అమృత్వ మానుషం అని చెప్పుకుంటాం కదా. త్యాగం అనే ఇది ఒక మూర్తి ఇస్తే అవతారంగా దిగి వస్తే అది మాస్టర్ గారు అని తెలుస్తుంది. అన్నింటికైనా పైన ఉంటుంది పరమ ప్రేమ, పరమ భక్తి అని. ఆ పరమ ప్రేమ స్వరూపం మాస్టర్ గారు అని మీకు తెలుస్తుంది. ఆయన జీవితం మనకు తెలియజేస్తుంది. ఆయనకంటూ జీవితంలో ఏనాడు ఏమీ ఆయన చేసుకోలేదు. రామకృష్ణ పరమహంసో, అలాంటి రమణ మహర్షో, అలాంటి పెద్దవాళ్ళే, అరవిందుల వారు అలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఆ స్థితిలో ఉన్నారని చెప్పి మనం చెప్పుకోగలం తప్ప, ఈ మధ్య కాలంలో ఇంత సర్వసంగ పరిత్యాగి, ఇంత వైరాగ్య సంపన్నత ఉన్నటువంటి వాడు, తనకంటూ తన జీవితం లేనటువంటి వాడు, తన జీవితం అంతా కూడా విశ్వ ప్రణాళికకి అంకితం చేసేసి సర్వస్వ శరణాగతి చెంది, సమర్పణ చెంది
తన గురువు నిర్దేశించిన మార్గంలో ముందుకెళ్ళినటువంటి వాళ్ళు, తనకంటూ తను లేనటువంటి అది కదా సమర్పణం అంటే. అట్లాంటి జీవితాన్ని ప్రత్యక్షంగా మన మధ్య తిరిగినటువంటి ఒక మహనీయుడైనటువంటి మూర్తిలో మనం చూసాం. అదే మాస్టర్ గారు. ఎన్ని చెప్పండి, యోగి అనండి, యోగీశ్వరుడు అనండి, జ్ఞాని అనండి, పరమ ప్రేమ స్వరూపం అనండి, పరమ త్యాగ స్వరూపం అనండి, ఎన్ని పేర్లు మీరు చూసుకున్నా కూడా అవన్నీ మాస్టర్ గారికి ఎగ్జాక్ట్గా అట్రిబ్యూట్ అవుతాయి. అట్లాంటి ఒక మహానుభావుడి తాలూకు 100వ సంవత్సరాన్ని మనం చేసుకుంటున్నామంటే, ఆ కాలంలో మనం ఉన్నామంటే ఎంత అదృష్టవంతి మంది. అదృష్టాన్ని వల్ల మనం పోగొట్టుకుంటాం. మనం ఏ జన్మలో అన్నా మళ్ళా మనకి అదృష్టం వస్తుందా? రాదు. 100 సంవత్సరాలు ఆయన వేడుకలు మనం జరుపుకుంటున్నాం అంటే ఎంత శ్రద్ధగా జరుపుకోవాలి, ఎంత భక్తిగా జరుపుకోవాలి, ఎంత సాధన అనేది జన్మలో మనం చేసుకోవాలి, ఎంత ధ్యానం ఈ సంవత్సరం మనం చేసుకోవాలి, ఆయన గ్రంథాలు ఎన్ని మనం చదువుకుని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఆయనకి దక్కినట్టు అనుభూతి, ఏ అనుభూతి అయితే ఆయనకి దక్కిందో, ఏ అనుభూతి అయితే ఆయనకి మనకి ఆయన పంచివ్వాలని చెప్పి అనుకున్నారో ఆ అనుభూతిని పొందడానికి ఈ సంవత్సరం కన్నా మించిన సంవత్సరము మళ్ళీ మన జీవితంలో రాకపోవచ్చును. వచ్చే జన్మలో ఎవరు శిష్యులో, ఎవరు గురువులో, ఎవరెక్కడ పుడతారో, ఎవరు శిష్యుడిగా తీసుకుంటారో, ఎవరిని గురువుగా తీసుకుంటారో, అప్పటికి ఈ జన్మ మనకు గుర్తుంటుందా? వచ్చే జన్మకు ఈ జన్మ మనకు గుర్తుంటుందా? ఉంటుందా? ఉండదా? ఎవరికి తెలుసు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ గుర్తున్న సమయంలో కదా మనం చేసుకోవాలి. అందుకే నేను మళ్ళా చెప్తున్నాను, మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి మొట్టమొదటి వరం ఏంటి తెలుసా? మాస్టర్ సివివి గారి ప్రేయరు. అది కల్పవృక్షం అనుకుంటారా, కామధేను అనుకుంటారా, అమృత భాండం అనుకుంటారా, ఏదన్నా అనుకోండి, మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి అన్ని వరాల్లోకి చాలా పెద్ద వరం ఏంటంటే మాస్టర్ సివి గారి ప్రేయరు. ఆ ప్రేయర్ చేసుకునేటటువంటి వాళ్ళకి ఆ జన్మకి వచ్చే జన్మలకి సరిపడా యోగమంతా వస్తుంది, జ్ఞానం అంతా వస్తుంది. ఎట్లా మనం ఉద్ధరించబడాలో అట్లాగా ఆ మార్గంలో మాస్టర్ గారు మనల్ని ముందుకు తీసుకెళ్తారు. అందులో మనం చేయవలసిందంటూ ఏమీ లేదు, మనం సాధించవలసిందంటూ ఏమీ లేదు, మనం ప్రత్యేకంగా ధ్యానం చేయవలసింది ఏమీ లేదు, మనం చేయవలసిన మంత్రోపాసన ఏమీ లేదు. మనం చేయవలసిందంటే ఏంటి అన్నట్లయితే ఏమీ చేయకుండా ఉండడం. కళ్ళు మూసుకుని నమస్కారం మాస్టర్ సివివి అనుకుని కళ్ళు మూసుకుని ఏమీ చేయకుండా ఉండగలిగితే అంతా మనం చేసుకున్నట్టే. ఇంత సులువైన మార్గం ఎవరు మనకు అందిస్తారండి? ఇది చేసుకో, అది చేసుకో, అది చేసుకో, అది చేసుకో అని చెప్పేవాళ్ళు మనకు అనిపిస్తారు. కానీ నువ్వేమీ చేయబోకరా, నేను నీకు చేసి పెడతాను, కళ్ళు మూసుకుని కూర్చో అంటే ఎలా ఉంటుందంటే, నువ్వు వంట చేసుకోవాక సరిగ్గా ఆ టైంకి వచ్చేసాయి, అన్నం వడ్డించి విస్త రెడీగా ఉంటుందని ఎవరైనా చెప్పారనుకోండి, మనకి ఎట్లా ఉంటుంది? మనకి చాలా చిన్న ఎగ్జాంపుల్ కదా అది. అలాగే చిన్న ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటికి వచ్చేకల్లా మన చక్కగా ఉద్యోగాలు, వ్యాపారాలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఇంట్లో వంట చేసి పెట్టడానికి తల్లో, భార్యో, చెల్లి ఎవరో ఉంటారు, అందరూ వంట చేసి పెడుతుంటారు. కాబట్టి మనం శుభ్రంగా తింటూ ఉంటే మనకి నేను చెప్పిన ఎగ్జాంపుల్లో సీరియస్నెస్ మీకు తెలియదు. పొట్ట మాడిపోతూ ఉంటే టీ తాగడానికి కూడా ఒక 10 రూపాయలు జేబులో లేకపోతే, దాహం వేస్తూ ఉంటే, అన్నం దొరకకపోతే, అప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏ ఎగ్జాంపుల్? నేను వంట చేసుకోవద్దు, అక్కడెక్కడ తినొద్దు, పోయిన టైంకి వచ్చేసేసి కాళ్ళు కడుపులు వచ్చి కూర్చో, రెడీగా ఉంటుంది విస్తరి అంటే, నీ ఇందాక చెప్పిన స్థితిలో ఉన్నటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడికి తెలుస్తుంది ఎగ్జాంపుల్ అంటే ఏంటో. మనం కూడా అనేక జన్మలు అన్వేషణ తర్వాత కొన్ని చోట్ల దెబ్బలు తిని, కొన్ని చోట్ల మోసపోయి, కొన్ని చోట్ల సాధ్యం కాక అన్వేషణలో, ఏ అన్వేషణలో, గురువు అన్వేషణలో కానీ, భగవంతుని అన్వేషణలో కానీ కొన్ని జన్మలు గడిచిన తర్వాత మాస్టర్ సివి ఇలాంటి ఒక మహాత్ముడి తాలూకు ప్రేయర్ని మా సీకే గారు లాంటి ఒక మహాత్ముని పరిచయం చేసినప్పుడు
మన అదృష్టం వాడి గజాములు గుర్తుకొచ్చి ఎంత సాధన మనం చేసుకోవడానికి ప్రయత్నం చేశామో, ఎన్నిసార్లు ఆ సాధన కుదరక మనం ఇబ్బంది పడ్డాము, అయినా అన్వేషణ కొనసాగించాము. అన్వేషణలో కూడా మన సరైన ఫలితం దక్కకుండా ఇంకా అన్వేషణ కొనసాగుతూ ఉన్నప్పుడు, అంటే ఏంటి, ఎడారిలో నడుస్తూ ఉన్నప్పుడు దాహం వేస్తుంటే ఓయాసిస్లు తప్ప నిజమైనటువంటి నీటి లభ్యత లభించినప్పుడు సడన్గా ఎవరన్నా వస్తూ ఒక గ్లాసు మంచినీళ్ళు మనకిస్తే ఎలా ఉంటుందో, మన అన్వేషణలో కూడా సరైన గురువు సరైన మార్గదర్శకం దొరకనప్పుడు మన పరిస్థితి అలాగే ఉంటుంది. అలాంటప్పుడు ఎవరైనా గ్లాసు మంచినీళ్ళు ఇస్తే ఎలా ఉంటుందో, మాస్టర్ సివి గారి తాలూకు ప్రేయర్ లాంటి దాన్ని ఈకేగా అందించినప్పుడు మనకు అలాగే ఉంటుంది. అని ఉత్తరం అలా చెప్పేశారు కాబట్టి ఆ సీరియస్నెస్ మనకి ఉండకపోవచ్చునేమో. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక కామధేనువుని, కల్పవృక్షాన్ని, అమృత భాండాన్ని మాస్టర్ గారు అప్పగించి వెళ్ళిపోయారు. రెండవది, మాస్టర్ గారు మనకు అందించినటువంటిది ఆయన తాలూకు జ్ఞానాన్ని. వేదంలో ఏం చెప్పారు, ఉపనిషత్తులో ఏం చెప్పారు, పురాణాల్లో ఏం చెప్పారు, కావ్యంలో ఏం చెప్పారు, మాస్టర్ సివి గారు ఏం చెప్పారు, గ్రహాలు ఏం చెప్తున్నాయి, నక్షత్ర మండలాలు ఏం చెప్తున్నాయి, సౌర కుటుంబాలు ఏం చెప్తున్నాయి, ధ్రువ నక్షత్రం ఏం చెప్తుంది, పరమ గురువులు ఏం చెప్తున్నారు, దేవతలు మనకి ఏం చెప్తున్నారు, ప్రకృతి మనకి ఏం చెప్తుంది, మన శరీరంలో ఉన్నటువంటి లోకాలు ఏంటి, మన శరీరం బయట లోకాలు ఏంటి, యోగం అంటే ఏంటి, యోగ సాధన అంటే ఏంటి, యోగ స్థితి అంటే ఏంటి, యోగ అనుభూతి అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి మాస్టర్ గారు చాలా అర్థమయ్యేటట్టుగా ఒక మహాబ్రహ్మాండమైనటువంటి విజ్ఞానాన్ని పట్టుకొచ్చి శుభ్రంగా గ్లాసులో పాయసం పోసి అదే ఒక గిన్నెలో వెన్న పెట్టి ఇచ్చినట్టుగా మాస్టర్ గారు మనకి అందించారు. అంత బాగా అంత సులువుగా అందించారు కాబట్టి అందులో ఉండే సీరియస్నెస్ మనకు అర్థం కావట్లేదేమో, నాకు తెలియదు. చాలా కష్టంగా ఉంటే మన బాగా అర్థమైండేదేమో. అంత సులువుగా అందించారు కాబట్టి అందులో ఉండే లోతుల్లోకి మనం వెళ్ళలేకపోతున్నామేమో. అది కూడా మాయేమో, కృష్ణమాయేమో. అది కూడా ఆయన భాష బాగా సులువుగా ఉంటుంది కదా, సులువుగా ఉంటుంది కాబట్టి అతను సులువుగా అనిపిస్తుందేమో, కానీ చాలా లోతులు ఉంటాయి ఆ పుస్తకాల్లో. గోదావరి తీసుకోండి, మందరజాలం తీసుకోండి, మందరగీత తీసుకోండి, శంకరాభం తీసుకోండి, పతంజలి యోగ సూత్రాలు తీసుకోండి, మాస్టర్ గారి తాలూకు ఇంగ్లీష్ పుస్తకాలు తీసుకోండి, మహాభాగవతం తీసుకోండి, ఏ పుస్తకమైనా తీసుకోండి, సంభాషణ సమన్వయాల పుస్తకం తీసుకోండి, మాస్టర్ గారి తాలూకు డైరీ 72 డైరీ తీసుకోండి, ప్రేమలేఖలు మాస్టర్ గారి ఉత్తరాలు తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఎంత జ్ఞానం ఉంటుంది అందులో. మన జీవితం మొత్తం నడిపిస్తాయి పుస్తకాలు. మాస్టర్ సివి గారిని అప్పగించారు. నెక్స్ట్ మళ్ళీ అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి, పరాశర మహర్షి, వేదవ్యాసుడు, వాల్మీకి లాంటి మహర్షులు అందించిన జ్ఞానం అంతా మాస్టర్ గారు మనకు అందించారు. ఇంకేం కావాలి? మూడవది నిరంతర సేవ. అది ఎంత సైంటిఫిక్ తెలుసండి మీకు. డిస్పెన్సరీలో సేవ చేసుకుంటున్నాం అనుకున్నా, గురు పూజలో మనం సేవ చేసుకుంటున్నాం అనుకున్నా, ఇంకో రకంగా టీచింగ్లో మనం ఏదైనా సేవ చేసుకుందాం అనుకుంటున్నా, ఎట్లా సేవ చేసుకుందాం అనుకుంటున్నా కూడా ఆ ప్లాట్ఫామ్ మాస్టర్ ఎందుకు మేము క్రియేట్ చేయించారు తెలుసా? మానవుడి తాలూకు జీవితం కర్మ అనుభవానికే వస్తుంది. దుష్కర్మ అనుభవం కావచ్చు, సత్కర్మ అనుభవం కావచ్చు. సత్కర్మ అనుభవం అయితే మనకి పుణ్యం రూపంగా వచ్చి ఖర్చు అయిపోతుంది. దుష్కర్మ అనుభవం అనేది మనకి దుఃఖంతోనో, బాధలతోనో, కష్టాలతోనో, నష్టాలతోనో, వ్యాధుల రూపంగానో, శత్రువుల రూపంగానో మనకు వస్తుంది. దానికి జాతకాలు చూపించుకుని, జాతకాలు ఇక్కడక్కడ చూపించుకుని, వాళ్ళకి వీళ్ళకి చూపించుకుని, శాంతులు చేసి, డబ్బులు ఖర్చు పెట్టుకుని, ఇన్ని చేసినా కూడా ఏదో కొంత స్వాతంత్రం లభిస్తుందేమో నాకు తెలియదు, కానీ దీనివల్ల కర్మక్షయం అవుతుందని చెప్పి నేను అనుకోను. కర్మ సిద్ధాంతం దానికి ఒప్పుకోదు. మనం అప్పులు చేస్తే దేవతలు ఎందుకు అప్పులు తీరుస్తారు? మనం పొరపాట్లు చేస్తే దేవతలు దాని ఫలితాలు దేవతలు ఎందుకు అనిపిస్తారు? కాదు కదా. అందుకే మాస్టర్ గారు ఏం చేశారు అన్నట్లయితే ఒక చిన్న టీచింగ్ ఇచ్చారు. ప్రతిరోజు తప్పనిసరిగా రోజుకో వారానికో ఏదైనా కానివ్వండి, నీకున్న సమయంలో కొంత సమయాన్ని 10 మందికి పనికొచ్చే మంచి పని చేయడానికి ఉపయోగించు. ఎట్లాంటి మంచి పని చేయాలి అన్నట్లయితే అది సమాజానికి శ్రేయస్సు కలిగించాలి. దాని నుంచి నువ్వేమీ లాభాన్ని ఆశించకూడదు.
దాని పట్ల నీకు స్వార్థ బుద్ధి ఉండకూడదు. అట్లాంటి ఒక సమాజానికి ఉపయోగపడాలి, దానివల్ల నీకేమీ కలిసి రాకూడదు, దాని నుంచి నువ్వేమీ ఆశించకూడదు. అట్లాంటి పనిని నువ్వు చేసినప్పుడు నీ కర్మక్షయం అవుతుంది సుమా అని చెప్తారు మాస్టర్ గారు. నీలో సద్బుద్ధి కలుగుతుంది సుమా అని చెప్తారు మాస్టర్ గారు. నీకు దేవత అనుగ్రహం కలుగుతుంది సుమా అని చెప్తారు మాస్టర్ గారు. ఆ పుస్తకాలు చదువుకుంటూ ఉండు, సేవ చేసుకుంటూ పుస్తకాలు చదువుకుంటూ ఉండు, కర్మ జ్ఞాన యోగాలు రెండూ కూడా నీకు లభిస్తాయి సుమా అని చెప్తారు. చేసే పని నువ్వు భక్తిగా చెయ్యి, భక్తి యోగంలోనే ఉంటావు సుమా అని చెప్తారు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు, అందరిలో వ్యాపించి ఉన్నటువంటి వాడు, వీళ్ళందరికీ నేను సేవ చేసేటటువంటి సేవ అంతా కూడా వీళ్ళకి సేవ, వాళ్ళ రూపంలో ఉన్నటువంటి పరమాత్మకు కూడా సేవ అనే భావాన్ని కలిగి ఉండు, నువ్వు రాజయోగి అవుతావు అని చెప్తారు మాస్టర్ గారు. ఎవరెట్లా చెప్తారండి? ఎవరు ఇలాంటి ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేసి ఇస్తారండి? అంత సింపుల్గా, అంత హాయిగా ఏ గురువునాన్న ఉన్నట్టుగానే మీరు చూసారా? ఆయన సమర్పణ చేసుకున్నారు. ఎవరు సమర్పణ చేసుకున్నారు? మనకి సమర్పణ చేసుకున్నారు, సమాజానికి సమర్పణ చేసుకున్నారు, సత్కర్మికి సమర్పణ చేసుకున్నారు, జ్ఞానానికి ఆయన సమర్పణ చేసుకున్నారు, తన గురువుకి ఆయన సమర్పణ చేసుకున్నారు, మొత్తం విశ్వాన్ని మొత్తానికి ఆయన సమర్పణ చేసుకున్నారు. ఆయనకంటూ ఆయన దగ్గర ఏమీ లేదు. అట్లాంటి ఆయన మన మధ్య నిలబడి, మనతో మాట్లాడి, మనతో కలిసి భోజనం చేసి, మనతో మనవాడిగా ఉండి, ఆయన ప్రేమ అంతా మనకు పంచిపెట్టి, ఆ జ్ఞానం అంతా మనకు పంచిపెట్టి, అట్లాగే హ్యాపీగా హాయిగా మాస్టర్ గారు మనందరికీ తను సంపాదించుకున్న మొత్తం అంతా మనకు పంచిపెట్టి హ్యాపీగా హాయిగా పౌర్ణమి నాడు, నాకు గుర్తున్నంత వరకు ఆయన పుట్టిన నక్షత్రం కూడా ఆయన పుట్టిన నక్షత్రం నాడు అనుకుంటాను, నాకు గుర్తున్నంత బట్టికి ఆయన శరీరం వదిలిపెట్టి సర్వాంతర్యామిత్వాన్ని చెందారు కాబట్టి ఇంకా ఎక్కువ మనకు అందుబాటులో ఉంటారు మాస్టర్ గారు. మనకే కాదు, ఆయన తెలియని వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మాస్టర్ అందుబాటులో ఉంటారు. మాస్టర్ గారు జగద్గురు పీఠానికే పరిమితం అయిపోయి మన బృందానికే పరిమితం అయిపోయారని ఎవరు అనుకోబాకండి. ఆయన మనకి బాగా అర్థమైపోయారు. మాస్టర్ గారి పుస్తకాలు చాలా బాగా మనకు అర్థమైనవి. మన మాస్టర్ గారు అనే భావన ముందు పక్కన పెట్టి, మన అదృష్టం బాగుండి ఎక్కడో పుట్టే బదులు మాస్టర్ గారు మన మధ్య పుట్టి మనతో ఉంటున్నట్టుగా నటించి, ఆయన ఏ పనులు చేయాలనుకున్నారో, ఏ పనులు చేయడానికి దిగొచ్చారో అవన్నీ చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా మన మాస్టర్ గారే అని చెప్పి మనం కూర్చుంటే అక్కడే మనం ఉంటాము. ఆయన జ్ఞానం, ఆయన ప్రేమ విశ్వవ్యాప్తమైనటువంటి సుమా అని మనం మన పరిధిని దాటి పెంచుకోవాలండి. ఎంతసేపటికి సివి గారు మాస్టర్ గారు అంటే మన గ్రూపే మాస్టర్ గారు జగద్గురు పీఠం ఆయనే పెట్టారు కాబట్టి ఆయన జగద్గురు పీఠం సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటారు. ఇట్లాంటి భావనలు మనకు వద్దండి. అది విశ్వానికి సంబంధించిన ఒక మహా వెలుగు మాస్టర్ సివి గారు కానీ, మాస్టర్ ఈకే గారు కానీ, నా వరకు ఒక లైట్ ఆఫ్ యోగానికి ఒక జ్యోతి అనుకున్నట్లయితే అది మాస్టర్ సివి గారు. జ్ఞానానికి ప్రేమకి ఒక రూపం, ప్రతిరూపం అనుకున్నట్లే, అవతారం అనుకున్నట్లయితే మనకి మాస్టర్ గారు. యోగం, ప్రేమ, జ్ఞానం అంతకన్నా మనకు కావాల్సిందే ఉంది. ఆ ఇద్దరు మహాత్ముల తాలూకు అనుగ్రహం మనందరికీ కలగాలని, ఈ సంవత్సరం ఈ మార్గంలో మనం ఇంతకన్నా ముందుకు వెళ్ళి ఈ జీవితానికి పరమార్థం ఏంటో, పరమావధి ఏంటో మనం తెలుసుకొని ఈ సంవత్సరం సమయంలో ఉపయోగించుకొని మరింత ఈ సాధన మార్గంలో, మాస్టర్ గారి మార్గంలో మనందరం ముందుకు వెళ్ళాలని, దానికి మాస్టర్ గారి తాలూకు ఆశీస్సులు పుష్కలంగా నాకు లభించాలని నేను మాస్టర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం.